హాయ్, నేను ఇప్పుడు బియ్య పిండి కొబ్బరి తోటి ఆకు పకోడీ చేస్తున్నా. ఇగో ఇది బియ్య పిండి ఇప్పుడే పట్టించుకొచ్చిన. ఇంకో ఇది కొబ్బరి, పచ్చి కొబ్బరి బియ్య పిండి పచ్చిమిరపకాయలతోటి. ఈ పచ్చి కొబ్బరి, ఇంకో ఇవి పచ్చిమిరపకాయలు, ఇంకో ఇది జీలకర్ర డబ్బలో జీలకర్ర, తగినన్ని నువ్వులు, ఇవి నువ్వులు తెల్ల నువ్వులు వేసిన. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొబ్బరి, ఉప్పు, జీలకర్ర, కలర్ కోసం పసుపు, ఇంకో బియ్య పిండి. అయితే ఈ మినపప్పు, ఇది మినపప్పు. అయితే ఈ మినపప్పు నానబోసుకొని 1 కిలో బియ్యానికి 1 పావుసరి మినపప్పు, 1 పావు కిలో పచ్చి కొబ్బరి, మనం తినేంత కారం ఇవి వేసుకోవాలి. వేసుకొని వీటిని మంచిగా శుభ్రం చేసుకొని మిక్స్కి వేసుకున్న తర్వాత ఇది మినపప్పు, మిక్స్కి వేసి పెట్టుకున్న మినపప్పు. ఇది పచ్చి కొబ్బరి, ఇది పచ్చి కొబ్బరి దీంట్లో వేయాలి. ఇక నువ్వులు, పసుపు, జీలకర్ర, బియ్య పిండి అన్నీ కలిపి పెట్టుకున్నా. ఇప్పుడే కలిపి పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నా. ఇది ఆకు పకోడీ చేస్తా. ఎట్లా ఉంటుందంటే టేస్ట్ చేసి మీరు చూసుకోండి. నేను చేసినాక నీకు చూపిస్తా. మీకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనం స్టవ్ దగ్గర పోయి స్టవ్ అంట పెట్టుకొని చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నా. కడాయిలా ఇప్పుడే నూనె పోసి పెట్టిన. ఇది కాగాలి. నూనె కాగినాక పక్కన పాలు పెడుతున్నా. ఆకు పకోడీ చేసుకోవడానికి మిషని, వీటిని గిద్దెలు అంటారు, మురుకుల పీట అంటారు. ఎన్నో రకాలు ఉన్నాయి దీని పేర్లు. కొంచెం నూనె రాసుకోవాలి పిండి మంచిగా జారడానికి. ఇది పిండి ముద్ద. ఈ పిండి జారడం కోసం కొంచెం పలసగా చేసుకోవాలి. పలసగానే మరీ పలసగా చేయకుండా పీటలకించి జారాలి మంచిగా. ఎంత మంచిగా జారితే అంత బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. మీరు తినేంత తగినంత. అంటే కొంతమంది చప్పగా తింటారు, కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది కారం ఎక్కువ తింటారు. నేనైతే అందరు తినేటట్టుగానే చేసిన మామూలుగా. దీన్ని కూడా కొంచెం నూనె రాసుకోవాలి పైదాన్ని కూడా. ఏముంది, పిల్లలు ఉన్నోళ్ళు అప్పటికప్పుడు చేసుకోవచ్చు 10 నిమిషాలల్లో. పెద్ద టైం కూడా ఏం పట్టదు. నూనె చల్లారింది. దర్శేపు ఆగి తీయరాదు. అగో అట్లా లేస్తాయి. నూనె మంచిగా అయినాక అట్లా లేచి దూరగా అయినాక తీసుకోవాలి. నూనె బాగా కాగాలి వీటికి. ఎంత బాగా కాగితే అంత మంచిగా కాలుతాయి. పిండిగా కాల్చుకోవద్దు. పిల్లలు ఉంటే కడుపు నొప్పి లేస్తుంది, పెద్దలకైతే చిటపట అంటుంది.
అది కావాలి కాకపోతే మంచిగా పెడతాను. ఇట్లా దూరగా అయింది. ఇట్లా దూరగా అయినాక తీసుకోవాలి. ఇంకా కొంచెం ఎక్కువ కాలినా ఏం లేదు, మరీ తక్కువ కాలొద్దు. చాయలు వేసుకోవచ్చు, పాలలు వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సర్ లాగా చేసుకోవచ్చు. ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు దీన్ని. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్లో పోయేటోళ్ళు, ముసలోళ్ళు సాయంత్రం 4 గంటలకు స్నాక్స్ లాగా తినొచ్చు మంచిగా. ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఈ ఆకు పకోడీ. ఆయన 5 బంద్ చేసినావా? ఇప్పుడు అయిపోయినాయండి నా ఆకు పకోడీలు. ఇదే లాస్ట్ వాయి. ఇంకో చేసి ఇలా ఉన్నాయి. ఇట్లా ఇట్లా అంటే ఊకనే పోతాయి మెత్తగా. ఇగో ఇట్లా పడపడి పాలకూర పకోడీ ఉన్నట్టుంటుంది. ఇగో పిల్లలకు పెడితే చాలా మంచిది. కొబ్బరి కాబట్టి గట్టిగానే వస్తుంది పిల్లలకు. అయిపోయింది. కొంచెం ఇక్కడ పెట్టు. కొంచెం పిండి కరివేపాకు వేసి కారపప్పులు చేద్దామని పెట్టిన. చేసేటప్పుడు చూపిస్తాను మీకు. నూనె అనుకో.